ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ తాము హామీలు నెరవేర్చామన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాము ఇతర ఖర్చులను తగ్గించుకుని రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. 22 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు మాఫీ చేశామని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే 18,000 కోట్లు జమ అయ్యాయని, మిగిలిన రైతుల ఖాతాల్లోనూ మరో 12,000 కోట్లు త్వరలో వేస్తామని చెప్పారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలా తాము మోసం చేయడం లేదన్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం రైతులను 2 సార్లు మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా కొందరికే రుణమాఫీ చేశారన్నారు. ప్రచారం కోసం గత ప్రభుత్వంలా వేల కోట్ల రూపాయలను వృధా చేయడం లేదని తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం 42 లక్షల దరఖాస్తులు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులను సవరించి మరో 7 లక్షల మందికి పైగా ఉచిత విద్యుత్ వర్తింప చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ 500కే గ్యాస్ రాయితీ లబ్ధిదారుల సంఖ్య నిత్యం పెరుగుతోందని చెప్పారు. దరఖాస్తులో తప్పులు ఉంటే సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి కొత్త RORను తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతోందని తెలిపారు. హిమాయత్ సాగర్ ప్రాంతంలో FTL పరిధిలో తనకు ఫామ్ హౌస్ ఉందని బీఆర్ఎస్ మీడియా బురద జల్లుతోందని, తన ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ను ఆదేశిస్తున్నానని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారులకు బదులు బీఆర్ఎస్ వాళ్లే వెళ్లి కొలవాలని, అక్రమమని తేలితే కూల్చేసుకోండని కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. హైడ్రాను తాము ఓ మంచి ఉద్దేశంతో తెచ్చామన్నారు. FTL బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను అనుమతించేదే లేదని ఆయన స్ట్రాంగ్ గా తేల్చి చెప్పారు. అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు. అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలేనని పొంగులేటి విమర్శించారు.